ఒక ఆటోకి ఒక ఫ్యామిలీ నడుస్తుంది. ఒక ఆటోకి ప్రాబ్లం వచ్చింది అనుకో మొత్తం ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది. ఆ డ్రైవర్స్కి గవర్నమెంట్ జాబ్ ఇస్తారా, లేకపోతే ఆ డ్రైవర్స్ ప్రైవేట్ అయినా, మరి సాలరీ ఎంత ఇస్తారు, వాళ్ళకి పింఛన్ వస్తుందా, మరి వాళ్ళకి. అన్న నమస్తే అన్న. అన్న గవర్నమెంట్ ఆటోలు పెడతానంటుంది, టీజీ ఆటోలు అనౌన్స్ చేస్తానంటుంది, ఏంటి అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏం పరిస్థితి లేదు, చచ్చిపోవాలి ఒక్కటే పాటి. ఏం ముందునే బేరం లేవు, మళ్ళీ ఇంకా ఫ్రీ చేస్తే ఏం బేరం లేవు. అప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ దగ్గర ఇంటికి పోయాలా, ఇంటి దగ్గర పండుకోవాలా? ఇంటి దగ్గర వాళ్ళు ఇస్తారా? గతంలోనేమో ఫ్రీ బస్ అంటున్నారు, ఇప్పుడేమో ఆటోలు అంటున్నారు, మరి అది కూడా అన్నీ ఫ్రీ చేస్తే మా ఆటో వాళ్ళకి చచ్చిపోవాలి ఒకటే పని. ఆటో వాళ్ళది ఆలోచన ఎవరు కానీ చేస్తున్నారా? ఏ ఆలోచన లేదు ఆటో వాళ్ళ నుంచి. 12 సంవత్సరం అయింది, మినిమం పెరగలేదు ఇప్పటిదాకా. మినిమం పెరగలేదు 12 సంవత్సరం నుంచి అదే మినిమం ఉన్నాయి. మరి మీకు అంటే మీకు ఒకవేళ అయ్యే ఆటోల్లో మీకు ఒకవేళ జాబ్స్ ఇస్తే మీరు చేస్తారా ఏంటి, ఏమైనా కోరుకోండి? లేదు చేయదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, సుమారుగా కొన్ని వేల మంది ఉన్నారు హైదరాబాద్లోని ఆటోలు. ఇప్పుడు మరి అప్పుడు 3 లక్షలు ఉన్నాయి, 3 లక్షల ఆటోలు ఉన్నాయి. 3 లక్షల ఆటోలు. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చినట్టేనా? రోడ్డు మీద ఇంకేం పని. మరి గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు ఒక ఆటో డ్రైవర్గా? వాళ్ళు ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్ నుంచి వాళ్ళు ఏం ఆలోచన లేదు, వాళ్ళు ప్లాన్ ఏమేమో పని చేస్తున్నారు. అసలు ఎందుకనన్నా ఇలాగా చేయడం గవర్నమెంట్ అంటే? గవర్నమెంట్కి తెలుసు ఎట్లా చేస్తారు. ఆటో వాళ్ళ నుంచి అడగలేదు కానీ ఆటో వాళ్ళకి ఏమి కానీ పాలసీ ఉండాలి. ఏం పాలసీ లేవు. ఆటో వాళ్ళంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే వేరే ఊరికి వెళ్ళిపోమని మాట ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతారు? హైదరాబాద్ని వదిలేసి ఎక్కడ పోవాలి? వాళ్ళు ఎట్లా స్కీమ్ తీస్తే వాళ్ళు స్కీమ్ తీయు, 10-50 స్కీమ్ తీయు. ఆటో వాళ్ళు కూడా సేవ్ చేయి, ఆటో వాళ్ళ నుంచి ఆలోచన చేయి, ఆటో వాళ్ళ నుంచి ఆలోచన చేయి, లేకపోతే కాదు. ఒక ఆటో కాదు, ఒక ఆటోకి ఒక ఫ్యామిలీ నడుస్తుంది. ఒక ఆటోకి ప్రాబ్లం వచ్చింది అనుకో మొత్తం ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఆలోచన చేయరు కదా. ఇప్పుడు ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఉన్నది కదా, దీనివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్, మీకు కూడా బెనిఫిట్ అంటారా? లాస్ట్లో నడుస్తున్నాయి బండి. వస్తుందన్న డైలీ కూల్ అయినా వస్తుందా? వస్తాయి కానీ పని ఏం లాభం రాదు, తక్కువ లాభంలో అన్నీ పెరిగిపోయింది. గ్యాస్ పెరిగిపోయింది, ఇడ్లీ డబ్బు పెరిగిపోయింది, టీ డబ్బు పెరిగిపోయింది, అన్ని డబ్బు పెరిగిపోయింది. ఆటోది ఏం పెరిగేదు. అన్న నమస్తేనే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామన్నా. తెలంగాణలో టీజీ ఆటోలు వస్తాయని కూడా అనౌన్స్ అయితే వచ్చింది, ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక ఆటో డ్రైవర్గా? ఓకే, గవర్నమెంట్ తీస్తుందంటే దాని అభిప్రాయం ఏంటిది? ఆ డ్రైవర్స్కి గవర్నమెంట్ జాబ్ ఇస్తారా, లేకపోతే ఆ డ్రైవర్స్ ప్రైవేట్ అయినా, మరి సాలరీ ఎంత ఇస్తారు, వాళ్ళకి పింఛన్ వస్తుందా, మరి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ప్రొవైడ్ చేస్తారా చేయరా, అది కూడా క్లియర్ చేయాలి కదా. డ్రైవర్స్ ఓకే, ఆటో డ్రైవర్స్ పెడుతున్నారు, గవర్నమెంట్ సంబంధించి వాళ్ళు జాబ్ చేస్తున్నారంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ అయినా, అది నాకు క్వశ్చన్. అన్న ఇప్పుడు సుమారుగా 3 లక్షల ఆటోలు ఉన్నాయన్న సమాచారం మన హైదరాబాద్లో. మరి అప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? నిజంగా ఎలక్ట్రికల్ ఆటోలు వస్తాయి, ఇప్పుడు ఉన్న డీజిల్ ఆటోల పరిస్థితి ఏంటి, వాళ్ళ డ్రైవర్స్ పరిస్థితి ఏంటండి? అదే నేను అడిగేది. మీరు గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తున్నారు, మరి ఈ పాత ఆటోలు వీళ్ళు దగ్గర పర్మిట్ గురించి 2.5-3 లక్షలు పెట్టినారు. దానికి ఎలా చేస్తారు? ఒక్కొక్క ఆటో ఇప్పుడు కొనుక్కున్నారు 5 లక్షలు, 5.5 లక్షలు, 4 లక్షలు కొనుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా? మరి బిజినెస్ డౌన్ అయిపోతే వాళ్ళ ఈఎంఐ, వాళ్ళ ఫ్యామిలీ ఎలా జరగాల, ఎలా బతకాలా, అది కూడా చెప్పాలి కదా. అన్న గతంలోనేమో ఫ్రీ బస్ అన్నారు, ఇప్పుడేమో టీజీ ఆటోలు అంటున్నారు. అసలే ఆటో డ్రైవర్స్కి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో అంటే ఏమంటారు మీరు? ముందే ఆటో ఫ్రీ బస్ చెప్పిన తర్వాత ఆటోల పరిస్థితి చాలా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు మరి ఎలక్ట్రిక్ ఆటోలు అంటున్నారు. మరి ఈ ఆటోలు ఎక్కడ పోవాలి? 3 లక్షల ఆటో డ్రైవర్స్ ఎక్కడ పోవాలా? 3 లక్షల ఆటో డ్రైవర్స్ కాదు, 3 లక్షల ఆటో డ్రైవర్స్ ఫ్యామిలీ కూడా ఎక్కడ పోవాలా? అది కూడా గవర్నమెంట్ ఆలోచించుకోవాలా కొంచెం. కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రీ బస్ వచ్చింది, దానివల్ల ప్రజలకి మంచిదని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల కడుపు కొట్టారు ఆటో డ్రైవర్స్ అని మీరందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు అసలు ఏం కోరుకుంటున్నారు ఒక మాటలో? గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఓకే, అన్ని ఆటో డ్రైవర్స్కి గవర్నమెంట్ జాబ్ ఇస్తే, గవర్నమెంట్ ఫెసిలిటీ, గవర్నమెంట్ జాబ్ అది ఇస్తే పర్వాలేదు, చేస్తాము.